పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మాజీ మున్సిపల్ చైర్మన్ దివంగత చెరుకూరి లక్ష్మణరావు కాంస్య విగ్రహాన్ని మంత్రి నారాయణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ సహా పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నరసాపురం అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనకు లక్ష్మణరావు చేసిన విశేష కృషిని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు కొనియాడారు. త్రాగునీటి, చెరువు స్థల సేకరణ, ఫైర్ స్టేషన్ ఏర్పాటు, కుళాయి చెరువు అభివృద్ధి వంటి ప్రజా ప్రయోజన కార్యక్రమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారని నేతలు గుర్తు చేసుకున్నారు. మొత్తం గట్టు ఫామ్ చేశారంట. మనుషులు ఆ రోజు ట్రాక్టర్లు ఉపయోగించాల, అదే చెప్పారు. మెయిన్గా ఏంటంటే ఎద్దల బండ్లతోనే మట్టి లోపల మట్టినంత లోడి మనుషుల ద్వారా చేసి ఈ యొక్క చెరువుని ఫామ్ చేసి అనేక గ్రామాలకు కూడా యాక్చువల్గా ఈ చెరువు ద్వారానే నీరు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ ఆఫీస్కి కూడా స్థల సేకరణ చేసి వారి యొక్క పీరియడ్లోనే మున్సిపల్ ఆఫీస్ కట్టడం, అదేవిధంగా వెటర్నరీ హాస్పిటల్కి, ఫైర్ స్టేషన్ కూడా వారి పీరియడ్లోనే యాక్చువల్గా స్థల సేకరణ చేసి చేయడం జరిగింది. ఈ విధంగా వారు అనేక కార్యక్రమాలు మున్సిపాలిటీకి ప్రజలకి ఏ అవసరం, ప్రజా అవసరాలు ఏంది, ప్రజలకు ఏం కావాలా, ప్రజలకి ఈరోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటే ఫస్ట్ టార్గెట్ ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన నీరు ఇవ్వాలని ఈ ప్రభుత్వం ఈరోజు తీసుకున్న టార్గెట్. ఏదైతే ఆ రోజు లక్ష్మణరావు గారు 1967-72లోనే ఈ నరసాపురం చుట్టుపక్కల స్వచ్ఛమైన వాటర్ ఇవ్వాలని ఈ ట్యాంక్ని కట్టారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాలు అయితే ఫస్ట్ ప్రయారిటీ మున్సిపల్ శాఖలో ఈరోజు మేము ఇస్తున్నది డ్రింకింగ్ వాటర్. అందుకనే అమృత్ స్కీమ్ అని, ఏఐబి అని, తర్వాత యుఐడిఎఫ్ అని సెంట్రల్ నుంచి కొన్ని స్కీమ్స్ ఉంటే ఆ స్కీమ్స్ అన్నిట్లో 18,000 కోట్ల రూపాయలకి డ్రింకింగ్ వాటర్ పెట్టి వర్క్స్ గ్రౌండ్ అయిపోయినాయి. ఒక మంచి సాంప్రదాయానికి శ్రీకారం జరిగింది. ఈ విధమైనటువంటి కార్యక్రమం ఏదైతే ఈ నరసాపురం పట్టణమే కాదు, ఒకప్పుడు నరసాపురం అసెంబ్లీలో పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క నీటి అవసరాలని తీర్చినటువంటి ఈ కుళాయి చెరువు యొక్క సృష్టికర్త ఎవరైతే ఉన్నారో, ఒక రకంగా చెప్పాలంటే ఈ నరసాపురం ప్రాంతానికి భగీరథుడైన వారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పడం అనేది ఎప్పుడో దాదాపు 55-54 సంవత్సరాల క్రితం ఆయన చేసినటువంటి సేవలను గుర్తించి ఇవాళ ఇక్కడ పెద్ద ఎత్తున విగ్రహావిష్కరణ గావించి ఈ రకంగా సభను జరుపుకోవడం అనేది మనందరికీ కూడా గర్వకారణమని నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. ఎద్దల బండ్లను ఉపయోగించి